ఎక్కడికి వెళ్దాం? అందుకే ఈ రోజున దేవుని వాక్యం యొక్క ప్రాముఖ్యత మీకు చూపిస్తున్నాను. The honorable position of the word of God. దేవుని వాక్యానికి దేవుడు ఇచ్చిన స్థానం ఎంత గొప్పదో నేను ఈ రోజున ఉదయకాలం చూసినప్పుడు నాకు ఆశ్చర్యం కలిగింది. నా జీవితంలో ఎన్నడూ ఆ విధంగా నేను తలంచలేదు. నేను తలంచిన తలంపులు అన్నిటికీ మించింది దేవుని వాక్యపు స్థాయి. ఆ మాట మీరందరూ చదవాలని కోరుకుంటున్నాను. 138వ కీర్తన అందరూ తీయండి. ఎవ్రీబడి 138 2వ వచనం. నీ పరిశుద్ధాలయము తట్టు నేను నమస్కారం చేయుచున్నాను. నీ నామమంతటి కంటే నీవిచ్చిన వాక్యమును నీవు గొప్ప చేసి ఉన్నావు. అందరు తలలు పైకెత్తి నా వైపు చూడండి. కొన్ని కోట్ల రూపాయల మాట అండి ఇది. ఎంత అద్భుతమైన మాట. నీ వాక్యాన్ని ఎంత గొప్పగా చేశావంటే నీ నామములన్నిటికన్నా. ఆ మాట అందరూ చెప్పండి. బ్రదర్స్ చెప్పండి అందరూ. నీ నామములన్నిటికన్నా నీ వాక్యాన్ని నువ్వు గొప్ప చేశావు. ఇంగ్లీష్లో ఇంకా బాగుంటుంది ఆ మాట. ఇంగ్లీష్ బైబిల్ ఉందా ఎవరి దగ్గరైనా? ఇంగ్లీష్ బైబిల్. యేసయ్యా స్తోత్రాలయ్యా. I will worship toward your holy temple and praise your name for your loving kindness and your truth and for your magnified your word. For you have magnified అనగా honored, exalted. You have exalted your word above all your name. లోకములో ఉన్న నామముల కన్నా వాక్యం పై స్థానం కాదు. దేవునికున్న నామముల కన్నా వాక్యానికి పై స్థానం. చప్పట్లు కొట్టండి గట్టిగా, కొడాలి గట్టిగా. ఆ మాటకు అర్థం ఏంటంటే నీ నామములు, దేవునికి అనేక నామములు ఉన్నాయి. ఆ నామములు దేవుని